భారతదేశంలో కూడా వేదాలలో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలుగుతులే గాని ఏంటో వేదాల్లో యేసు గురించి రాపిచ్చాడా? ఈ తెలివితేటలన్నీ మా దగ్గర ఎందుకు చూపిస్తారా మీరు? హిందూ బంధువులారా మీరు ఆలోచించండి. ఇప్పుడు వేదాల్లో యేసు ఉన్నాడు లేకపోతే యేసు ప్రస్తావన ఉంది అనేది బండబూతు అబద్ధం అని తెలిసినా పదే పదే దాన్నే ప్రచారం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రచారం చేసుకుంటా పోతుంటే ఎవడో పనికి మనలో ఎప్పుడోప్పుడు నమ్మకపోతాడా అని చెప్పేసి వీళ్ళ ఆటలు. బైబుల్లో యేసు గురించి ఉన్నాడు అంటే సెకండరీ. అఫ్ కోర్స్ హాఫ్ ఆఫ్ ద బైబుల్, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద బైబుల్లో యేసు అనే పేరే లేదు. అలాంటిది బైబుల్లోనే లేని యేసు గురించి నువ్వు వచ్చి హిందూ గ్రంథాల్లో ఉన్నాడు వేదాల్లో ఉన్నాడు అని ప్రచారం చేస్తున్నావు. సరే నేను సూటిగా అడుగుతున్నా, మరి వేదాల్లో యేసు గురించి ప్రస్తావన ఉండి ఉంటే బైబుల్లో ఉన్నది నీ అమ్మ పెనిమిటి గురించి ఉందా? అదే ఓవర భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడు గురించి ఉందా అని అడగాలి. కానీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి అలా అడగట్లేదు. ఇప్పుడు స్ట్రైట్ గా అడుగుతున్నా, మరి వేదాల్లో యేసు గురించి ఉంటే బైబుల్లో ఎవరి గురించి ఉంది?